హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఈవినింగ్ వ్లాగ్. లాస్ట్ వ్లాగ్లో నూకాలమ్మకి మేము మారువారం పూజ ఎలా చేసుకున్నాము అన్నది చూపించాను కదా. ఇంకా ఆ వ్లాగ్కి కంటిన్యూషన్ సాయంత్రం శివకి పూజ ఎలా చేసుకున్నాను అండ్ లలిత అమ్మవారికి నవరాత్రులు కూడా చేసుకున్నా, అది ఎలా జరిగింది అన్నది ఈ వ్లాగ్లో మీరు చూస్తారు. నిన్నే రమ్మన్నాయి. పొద్దున్న అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత పడుకున్నాను. యాక్చువల్గా ఉపవాసం ఉన్నప్పుడు పడుకోకూడదు, కాకపోతే నైట్ డ్యూటీ చేసుకోవాలి. ఉపవాసం ఉన్నప్పుడు నాకు చాలా నీరసం వస్తుంది, అందుకనే మధ్యాహ్నం ఒక 1 hour న్యాప్ అయినా కంపల్సరీగా తీసుకుంటాను. ఇంకా పడుకొని లేచిన తర్వాత ముందు రోజు మిల్క్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేశాను, అది అందరికీ సర్వ్ చేస్తున్నా. ఐస్ క్రీమ్ అయితే చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా రెసిపీ ట్రై చేయండి. రెసిపీ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంక ఇక్కడైతే పూజ చేసుకునే ముందు గాజులు వేసుకుంటున్నాను. ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే మీలో చాలా మంది నాకు చెప్పారు గాజులు వేసుకొని పూజ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అని, మెయిన్గా 16 సోమవారాల వ్రతం వీడియోకి. కాకపోతే ఆ టైంకి అలా మర్చిపోతున్నాను అనమాట. సో ఈరోజు అదే పనిగా గుర్తుపెట్టుకొని గాజులు వేసుకున్నా. కానీ అత్తయ్య చెప్పింది ఏంటంటే ఈ గాజుల కన్నా మట్టి గాజులు వేసుకుంటే ఇంకా మంచిది అని. మట్టి గాజులు కొనుక్కుంటాను, అప్పుడు మళ్ళీ వేసుకున్నప్పుడు చూపిస్తా. ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే శివయ్యకి పూజ చేసుకుంటున్నాను. ఈరోజు శివయ్య పూజతో పాటు లలిత అమ్మవారివి శరన్నవరాత్రులు జరుగుతున్నాయి. ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు. స్టార్టింగ్ నేను పూజ చేసుకుందామని అనుకున్నా, కాకపోతే బాబుకు బాగోలేకపోవడం వల్ల ఇంకా ఊరుకున్నాను. ఇప్పుడు వాడికి అంతా బాగుంది. పొద్దున కూడా నూకాలమ్మకి ఉపారం పెట్టాం కదా, ఈవినింగ్ లలితాదేవికి పూజ చేసుకుందామని అనుకున్నా. ఇంకా ఎటు మండే కాబట్టి నేను ఫాస్టింగ్ ఉన్నాను. ఫాస్టింగ్ ఉన్నప్పుడు శివయ్యకి పూజ చేసిన తర్వాతే ఫాస్టింగ్ కంప్లీట్ చేస్తానన్నమాట. సో అందుకని ఫస్ట్ శివయ్యకి పూజ చేసుకుంటున్నాను. నేను సోమవారం పూట శివయ్యకి ఎలా పూజ చేసుకుంటాను అనేది ఈ బ్లాగ్ లో మీకు షేర్ చేస్తాను. ఈ పూజ వేరు, 16 సోమవారాల వ్రతం వేరనమాట. ఈ పూజ నాకు నేనుగా చేసుకుంటున్నా, అంటే ఎవరు ఇలా చేయాలి అని నాకు చెప్పలేదు. ఒక 2 years బ్యాక్ కార్తీక మాసంలో మనం నిత్యం సోమవారం ఉపవాసం ఉంటాం కదా, అని నా లైఫ్ లాంగ్ అలానే కంటిన్యూ చేయాలి అని కోరుకున్న విధంగానే లాస్ట్ ఇయర్ అంతా అలానే ఉన్నాను. కానీ ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి మీరు చూస్తూనే ఉన్నారు కదా, అమ్మకు ఆపరేషన్ అయింది, ఆ తర్వాత మళ్ళీ రీసర్జరీ, నాకు సర్జరీ, మేమందరం బాగున్నామంటే బుడ్డోడికి బాగోలేకపోవడం, ఇదంతా జరిగింది కదా. కంటిన్యూస్ గా ఒక 3.5 months బ్రేక్ వచ్చింది. కానీ ఈ రోజు ఎలా లేదన్నా ఉపవాసం ఉండాలి అనుకున్నాను, అలానే ఉన్నానన్నమాట. ఇంకా సాయంత్రం పూజ చేసుకునేటప్పుడు ఫస్ట్ శివయ్యకి దీపారాధన చేసి శివ అష్టోత్తర సత్యనామావళి అని ఉంటుందండి. నేను 108 దేవతలకి సంబంధించి అష్టోత్తర సత్యనామావళి బుక్ కొనుక్కున్నాను. అందులో చూసి చదువుకుంటాను. లేదు మీ ఇంట్లో 16 సోమవారాల వ్రతం బుక్ ఉందంటే అందులోనే అష్టోత్తరం ఉంటుంది. లేదక్క మా ఇంట్లో ఇవేవి లేవు అనుకుంటే గూగుల్లో శివాష్టోత్తర సతనామావళి అని కొడితే విత్ లిరిక్స్ తెలుగులో ఉంటుంది, అది చూసి చదువుకోవచ్చు. నేను స్టార్టింగ్ లో అలానే చేసేదాన్ని. ఇప్పుడు నాకు బుక్ కూడా అవసరం లేదు, శివాష్టోత్తరం కంఠస్థ వచ్చేసింది. కాకపోతే నా పూజా విధానం ఎలా ఉంటుంది అనేది మీకు చూపిద్దామని చెప్పేసి బుక్ లో చూపిస్తున్నాను. ఈ అష్టోత్తరం బుక్, 16 సోమవారాల వ్రతం బుక్ ఏదైనా మనకి పూజా సామాగ్రి స్టోర్ లో ఈజీగా దొరుకుతున్నాయండి ఈ రోజుల్లో. ఒకసారి అక్కడ ట్రై చేయండి. ఇలా అష్టోత్తరం చదువుకున్న తర్వాత హారతి ఇచ్చేస్తా. ఇంక ఇక్కడతో సోమవారం పూజ కంప్లీట్ అయిపోతుంది. పూజ అయిన వెంటనే నేను ఇంకా తినేసి అప్పుడు ఆఫీస్ లాగిన్ అవుతాను అనమాట, మెయిన్ గా మండేస్. ఈ విధంగా సోమవారం పూజ చేసుకుంటాను కదా. కానీ ఈ రోజు లలిత అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయి, పూజ చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాను కదా. శివయ్యకి పూజ అయిపోయిన వెంటనే అదే బుక్ లో లలిత అష్టోత్తర సతనామావళి కూడా చూసాను. కాకపోతే నాకు అది నోరు తిరగట్లేదు, ఎలా చదవాలి ఏంటి అనేది కూడా తెలియదు. మేము ఎప్పుడు ఈ పూజ చేసుకోలేదు. లలిత సహస్రనామం అయితే నార్మల్ గా ఎలా చదువుతారు అనేది ఐడియా ఉంది, కాకపోతే అష్టోత్తరం గురించి నాకు తెలియదు. అందుకనే ఎందుకైనా మంచిదని చెప్పేసి ఇంకా యూట్యూబ్ లో సెర్చ్ చేశాను. ఇలా యూట్యూబ్ లో సెర్చ్ చేయడమే మంచిదైందండి, ఎందుకంటే అష్టోత్తరము లైన్ గా ఉంది. నేను బుక్ లో చూపించడం మర్చిపోయాను, నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తానులేండి. అట్లా లైన్ గా ఉండేసరికి నేను వర్డ్ కి గ్యాప్ ఇచ్చి అలా చదివేదాన్ని. కాకపోతే అలా చదవకూడదు అని చెప్పేసి ఈ వీడియో చూస్తేనే నాకు అర్థమైంది. సో చూసారు కదా, యూట్యూబ్ లో లలితాదేవి అష్టోత్తరం పెట్టుకొని అది వింటూ పూజ అయితే చేసుకున్నాము.
పూజ టైంకి కరెక్ట్గా అత్తయ్య వచ్చింది. నాకు వీడియో తీయడంలో తనే హెల్ప్ చేసింది అనమాట. ఇంకా మధ్య మధ్యలో తను కూడా పూజలోకి పాల్గొంది. ఇంకా అందరం కలిసి అలా లలితాదేవికి నవరాత్రి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. స్టార్టింగ్ నుంచి నాకు నవరాత్రులు చేయడానికి కుదరలేదు కాబట్టి లాస్ట్ 3 days పూజ చేసుకునే అవకాశం దొరికింది. ఇంకా అది నేను అసలు మిస్యూజ్ చేసుకోవాలి అని అనుకోలేదు. అందుకనే వెంటనే ఇంకా పూజ చేయడం స్టార్ట్ చేశాను. సో ఇది ఫస్ట్ డే పూజ అనమాట. ఈ విధంగా జరిగింది. పొద్దున్న నుంచి ఉపవాసం ఉన్నాను కాబట్టి పూజ అయిపోయిన వెంటనే ఉపవాసం చెల్లించాలి. డిన్నర్ కి ఏదో ఒకటి ప్రిపేర్ చేయాలి ఇప్పుడు వెళ్ళి. ఈ లోపు అత్తయ్య వచ్చేసి హల్వా ప్రిపేర్ చేసి పొద్దున్న అమ్మవారికి నైవేద్యంగా పెట్టిందంట. అది తీసుకొచ్చింది. సో కొంచెం ప్రసాదం అలా తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఇలా ఉపవాసం చెల్లించేటప్పుడు జనరల్ గా అయితే నైట్ టైం ఏదో ఒకటి అన్నం పప్పు అలా తింటూ ఉంటాను. కానీ ఈ రోజు మధ్యాహ్నం అమ్మవారికి ఉపహారం పెట్టాను కదా, ఆ రెసిపీస్ మధ్యాహ్నంతోనే కంప్లీట్ అయిపోయాయి. నైట్ కి ఇంకా చపాతీ పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను. అమ్మని చపాతీ చేసేయమన్నాను. నేను ఈ లోపు పూజ చేసుకుని వచ్చేసరికి అమ్మ చపాతీ చేసేసింది. ఇంకా నేను రాగానే పన్నీర్ కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఈ నాన్ స్టిక్ కోటెడ్ కళాయి ఏదైతే ఉందో ఇది పన్నీర్ ఫ్రై చేసుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది. నార్మల్ స్టీల్ కడాయిలో ఫ్రై చేస్తే కిందంతా అంటికిపోయి అది అసలు పీసెస్ ఫామ్ లోనే ఉండేది కాదు, ఫుల్ ఇంకా మ్యాషీగా అయిపోయేది. బట్ ఇందులో బాగా పన్నీర్ ఫ్రై అవుతుంది. ఇంకా కర్రీ కోసం అని చెప్పేసి కొంచెం ఆయిల్ లోని పన్నీర్ పీసెస్ అలానే ఉప్పు వేసి పన్నీర్ ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన పన్నీర్ తీసి పక్కన పెట్టేసుకోవడమే. నెక్స్ట్ ఇంకా ఇదే ప్యాన్ లోని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను యూస్ చేస్తుంది ఏ ఆయిల్ చూసారా, కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ తో ఏ రెసిపీ ప్రిపేర్ చేసినా టేస్ట్ బాగుంటుందండి. అమ్మో కోకోనట్ ఆయిల్ కదా కొబ్బరి నూనె వాసన వస్తుందేమో అని అనుకుంటారేమో, అస్సలు కాదు. అసలు ఆ స్మెల్లే ఉండదు. సేమ్ మనం సన్ఫ్లవర్ ఆయిల్ తో కుక్ చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. నేను వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఇంకా కోకోనట్ ఆయిల్ తో ప్రిపేర్ చేయడం అలవాటు చేసుకున్నాను. ఇంట్లో వాళ్ళకి కూడా అది బాగా అలవాటు అయిపోయింది. ఇంకా ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, నేను ఇక్కడ 2 మీడియం సైజ్ ఆనియన్స్ ని చిన్న పీసెస్ గా కట్ చేశాను. ఇంకా ఆనియన్ పీసెస్ యాడ్ చేసిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఈ లోపు కొంచెం ఉగాది పచ్చడి ఉంటే తింటున్నాను. నాకు ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టము. కరెక్ట్ గా 1 week అయింది ఉగాది జరిగి, కానీ ఇంకా ఉగాది పచ్చడి తింటూనే ఉంటున్నాను. సో నాలాగా ఎంతమంది ఉగాది అయిన తర్వాత కూడా ఉగాది పచ్చడి తింటారో నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. ఇంక ఇక్కడ చూసినట్టయితే ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పౌడర్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇంకా అది అలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ నేను 2 మీడియం సైజ్ టొమాటోస్ ని చిన్న పీసెస్ గా కట్ చేసి యాడ్ చేశాను. కావాలనుకుంటే టొమాటో పేస్ట్ అని యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు నాకు అంత టైం లేదు. అది కట్ చేయడమే ఎక్కువ, మళ్ళీ అది పేస్ట్ చేసి ఆ గిన్నెలన్నీ వేసుకొని అమ్మో ఇంకా నా వల్ల కాదు. అందుకనే పీసెస్ గా కట్ చేసి యాడ్ చేసేసాను. ఇంకా ఇప్పుడు ఇందులోని ఉప్పు పసుపు వేసి బాగా టొమాటోలు మగ్గేంత వరకు కూడా మూత పెట్టి మగ్గించాలి. టొమాటోలు మగ్గిన తర్వాత అందులోనే రుచికి సరిపడా కారంతో పాటు ధనియా జీరా పౌడర్ అండ్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఈ పన్నీర్ కర్రీకి సెపరేట్ గా గరం మసాలా పౌడర్ కూడా ప్రిపేర్ చేసుకుంటారు. అది నేను మీకు నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అని. కానీ ఈ రోజు టైం లేక నార్మల్ స్టోర్ బాట్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసేసాను. అంతా కలిసేటట్టు ఒకసారి 2 minutes అలా ఫ్రై చేసిన తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ ప్లేస్ లో మీరు పాలు లేదా పెరుగు ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ చెప్తున్నాను కదండి ఇప్పుడు అసలు టైం లేదు, అందుకనే సింపుల్ గా ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో చాలా మంచి పన్నీర్ రెసిపీ మీకు చూపిస్తాను. వాటర్ కొంచెం అలా బాయిల్ అయిన తర్వాత ఇంకా పన్నీర్ పీసెస్ యాడ్ చేసేసుకోవాలి. పన్నీర్ వేసి ఒక 10 to 15 minutes లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్ లోని కరివేపాకు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పన్నీర్ కర్రీ రెడీ అయిపోయినట్టే. సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. మెయిన్ గా రోటీ, నాన్, పరాటా, వైట్ రైస్, పలావ్, బగారా రైస్, జీరా రైస్ ఇలా దేంతోనైనా కాంబినేషన్ చాలా బాగుంటది. ఒకసారి రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. ఇంకా అలా వంట కంప్లీట్ అయిపోయిన వెంటనే పరిగెట్టుకుంటూ ఇంకా ఆఫీస్ లాగిన్ అయిపోవడానికి వచ్చేసాను. అప్పటికి టైం అయిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా ఆఫీస్ లాగిన్ అయ్యి ఇంకా నా వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా నేను వర్క్ హడావిడిలో పడిపోయి తినడమే మర్చిపోయాను. ఇంక ఈలోపు అమ్మ టిఫిన్ తీసుకొచ్చింది నాకు తినిపించడానికి. ఇలానే ఉంటుందండి మోస్ట్లీ మా ఇంట్లో, ఎవరో ఒకరు తినిపిస్తూనే ఉంటారు, ఐదర్ అత్తయ్య కానీ అమ్మ కానీ. అదేంటి ఇంత వయసు వచ్చింది ఇంకా మీ పేరెంట్స్ నీకు తినిపించడం ఏంటి అనుకోవద్దు. బికాస్ నేను మా ఫ్యామిలీలో చాలా ప్యాంపర్డ్ కిడ్ అండ్ ఓన్లీ చైల్డ్ ఫర్ మై పేరెంట్స్ కాబట్టి ఆ ప్యాంపరింగ్ అనేది నేను పెరిగే కొద్దీ పెరుగుతుంది కానీ తగ్గదనమాట. అదనమాట విషయము. ఇంకా ఈ వ్లాగ్ని నేను ఎక్కడితోనే చేస్తున్నాను. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలి అనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ అమ్మ మీద ప్రాంక్ వీడియో చేద్దామని అనుకుంటున్నాను. మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే కనుక ప్లీజ్ టు లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. అండ్ ఒక ప్రాంక్ ఆల్రెడీ చేశాను, అది ఎలా వచ్చింది అనేది మీకు నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తా. వీడియోస్ చూడడం మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ ఆన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. మండే టు ఫ్రైడే ఎవ్రీడే వ్లాగ్ వస్తుంది. బట్ సాటర్డే సండే షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను.
ఈ వీకెండ్ కూడా బోల్డ్ అని షార్ట్స్ వస్తాయి. సో అవన్నీ మిస్ అవ్వకుండా చూడాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సో చూసారు కదండి, ఇది ఇవాళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.